హలో అండి. ఈ వీడియోలో తిరుమలకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కనీసం ఒక 10 మందికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అందుకని నాకు తెలిసిన కొన్ని విషయాలని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇండియాలో పుట్టి అది హిందువుగా ఉండి ప్రతి వాళ్ళకి వెళ్ళాలని అని అందరికీ ఉంటుంది. హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళకి తిరుమల వెళ్ళాలని ఉంటుంది. కొంతమంది వెళ్ళాలని ఉంటుంది కానీ ఎక్కువ బడ్జెట్ అవసరం, వెళ్ళలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి తక్కువ బడ్జెట్‌లో ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి ఏ రూట్‌లో వెళ్తే బావుంటుంది? ఓన్ వెహికల్‌లో వెళ్తే ఏ రూట్‌లో వెళ్తే హైదరాబాద్ నుంచి బావుంటుంది అనే విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో, ఇంకా తిరుమల వెళ్ళాలి అంటే ఏ టోకెన్ తీసుకుంటే మీకు తొందరగా దర్శనం అవుతుంది? అలాంటి నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మొన్న 1 వీక్ అయింది నేను తిరుమల వెళ్ళేసొచ్చి. మేము ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ నుంచి కర్నూలు, కడప ఆ రూట్‌లో వెళ్ళామండి. ఆ రూట్‌లో అయితే అస్సలు రోడ్డయితే బాలేదు. మీరు ఒకవేళ ఓన్ వెహికల్‌లో ఆ రూట్‌లో నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ రూట్ అయితే అవాయిడ్ చేయండి. ఇటు ఒంగోలు, నెల్లూరు నుంచి మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు ఆ రూట్ అయితే చాలా బావుంది. చాలా పెద్దగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ గానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. కూడా ఒంగోలు, నెల్లూరు ఆ రూట్ నుంచి వెళ్తే మీరు తొందరగా వెళ్తారు. ఇంకా రోడ్లు కూడా బాగున్నాయి. మీరు ఒకవేళ ఓన్ వెహికల్‌లో వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్ ట్రై చేయండి. ఇంకొకటి తిరుమల మనం ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా బస్ ఫెసిలిటీ అయితే అందరికీ తెలిసిన విషయమే. ట్రైన్‌లో వెళ్తే తక్కువ బడ్జెట్‌లో వెళ్ళొచ్చు. ఇంకా తిరుపతి వెళ్ళేంత వరకు ఓకే. అందరికీ తెలుసు. తిరుపతి ఎలా వెళ్ళాలి అని. తిరుపతి వెళ్ళిన తర్వాత అందరూ మాక్సిమం వెళ్ళేవాళ్ళు ముందే అనుకోని వెళ్ళేవాళ్ళు ఏంటంటే 3 మంత్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు, వెళ్తారు. ఓకే. అది కూడా అందరికీ తెలుసు. 3 మంత్స్ ముందు ₹300 టికెట్ బుక్ చేసుకొని వెళ్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అది తర్వాత అందరూ ఇంకా మనం బుక్ చేసుకోలేదు కాబట్టి ఆన్‌లైన్‌లో టికెట్స్ ఫ్రీ దర్శనమే అందరికీ తెలుసు. ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి. ఫ్రీ దర్శనంలో కూడా మనం తొందరగా దర్శనం చేసుకొని రావాలి అనంటే మనము ఎస్ఎస్‌టి టోకెన్ కానీ, డీడీ టోకెన్ కానీ తీసుకుంటే సరిపోతుందండి. ఎస్ఎస్‌టి టోకెన్ అంటే సర్వదర్శనం స్లాట్ బుకింగ్ ఫర్ సర్వదర్శనం ఎస్ఎస్‌టి టోకెన్ అంటే. అయితే డీడీ టోకెన్ అన్నా అదే. అయితే ఎస్ఎస్‌టి టోకెన్ వచ్చేసి మనకి మీరు తిరుపతి చేరుకుంటారు కదా! ఎలానైనా ఎక్కడి నుంచి వెళ్ళినా సరే తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంటుంది కదా! అక్కడ మనకి విష్ణు నివాస్ భవనం, ఇంకా శ్రీనివాస్ భవనం అని ఉంటాయి. మనం బస్ స్టాండ్‌లో నుంచి గాని రైల్వే స్టేషన్‌లో నుంచి బయటికి రాగానే మనకు విష్ణు నివాస్ భవనం అని కనబడుతుంది. అలాగే బస్ స్టాండ్‌లో నుంచి రాగానే మనకి శ్రీనివాస్ భవనం అని కనబడుతుంది. అక్కడ మార్నింగ్ 2 గంటల నుంచి మనకి ఎస్ఎస్‌టి టోకెన్ అయితే ఇస్తారండి. ఆ ఎస్ఎస్‌టి టోకెన్ కావాలి అంటే మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి. మార్నింగ్ 2 గంటల నుంచి మాత్రమే ఇస్తారు. టోకెన్ కావాలి ఒకవేళ ఆ టోకెన్ తీసుకోవాలి అంటే మనం మార్నింగ్ 2 గంటల వరకల్లా తిరుపతి వెళ్తే సరిపోతుంది. మార్నింగ్ 4:00 నుంచి అలా తిరుపతికి ఎక్కువ ట్రైన్స్ వస్తుంటాయి. అయితే ముందు వెళ్ళిన వాళ్ళు 12 గంటల నుంచే లైన్‌లో నిలబడతారు. ఆ ఎస్ఎస్‌టి టోకెన్ కోసం చాలా పెద్ద క్యూనే ఉంటుంది. మీరు చూసుకొని మార్నింగ్ 2 గంటల వరకు అక్కడ చేరుకుంటే మీకు ఆ రోజు దర్శనానికి టోకెన్ అయితే వస్తుందండి. ఆ టోకెన్ తీసుకోవడానికి మనం ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. కానీ ఎవరి ఆధార్ కార్డ్ వాళ్ళు తీసుకొని లైన్‌లో నిలబడితే మనకి టోకెన్ అయితే ఇస్తారు. ఓకే. అక్కడికి అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ నడిచి వెళ్ళాలి. అలిపిరి నుంచి నడిచి వెళ్ళాలి అనుకుంటే మనకి భూదేవి కాంప్లెక్స్‌లో మనకి టోకెన్ అయితే ఇస్తారండి. అక్కడ కూడా అంతే సేమ్ ఎస్ఎస్‌టి టోకెన్ తీసుకొని మనం అలిపిరి నుంచి నడిచి పైకి వెళ్ళొచ్చు. అలిపిరి నుంచి నడిచేటప్పుడు మనకి ఇప్పుడైతే టోకెన్స్ అయితే ఏమీ ఇవ్వట్లేరు. మార్నింగ్ 4:30కి మాత్రమే మనల్ని అలిపిరి నుంచి నడవడానికి అలో చేస్తున్నారు. తర్వాత మనకి శ్రీవారి మెట్ల నుంచి ఒకవేళ వెళ్ళాలి అంటే అలిపిరి దగ్గర నుంచి నడిచే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర తీసుకుంటారు. మరి ఒకవేళ శ్రీవారి మెట్ల నుంచి నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా మనకి టోకెన్లు ఇస్తారండి. అది నడిచేటప్పుడు మెట్ల మీద ఇస్తారు. దానికి ఏ ప్రాబ్లం లేదు. సేమ్ మనకు అక్కడ కూడా ఆధార్ కార్డ్ మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే ఫోన్‌లో చూపించినా సరే వాళ్ళు స్కాన్ చేసుకొని మనకి టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ మీద మనకి ఏ టైంకి మనం దర్శనానికి వెళ్ళాలి అనే టైం అయితే ఉంటుంది. చెప్పాను కదా! ఏ రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఆ రోజే ఇచ్చేస్తారు ఎస్ఎస్‌టి టోకెన్ అంటే. అవి తీసుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు. మనకి ఒకవేళ ఈవినింగ్ 6:00కి, 4:00కి వచ్చిందనుకోండి ఒక 2 అవర్స్ ముందే మనల్ని లోపలికి అలో చేస్తారు. ఎస్ఎస్‌టి టోకెన్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ దారి ఉంటుంది. అక్కడి నుంచి మనం
లోపలికి వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీ దర్శనం కన్నా కొంచెం ఫ్రీ దర్శనం వాళ్ళకి 8 అవర్స్ 9 అవర్స్ కూడా పడుతుంది దర్శనానికి. అదే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే 3-4 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ అయితే పడుతుంది. 3 అవర్స్లో కూడా దర్శనం అయిపోయే రోజులు కూడా 3 అవర్స్లో కూడా వెళ్ళొచ్చు. 4 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ అంతే. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవడం వల్ల అదనమాట యూజ్. ఇంకొకటి, పైకి వెళ్ళిన తర్వాత మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి రూమ్కి అని అనుకుంటారు చాలామంది. అదేం లేదండి. మనకి రూమ్స్ కూడా తక్కువలోనే 50 రూపీస్ నుంచే మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మనం బస్ స్టాండ్కి దగ్గరే ఉంటుందన్నమాట. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డు పట్టుకొని క్యూలో నిలబడితే మనకి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఆధార్ కార్డు పట్టుకొని లైన్లో నిలబడితే మనకి రూమ్స్ అయితే దొరుకుతాయి. అక్కడ మనకి టైం వేస్తారు, లేకపోతే మన ఫోన్కి మెసేజ్ ఏ రూమ్ అలాట్ చేశారనేది మనకి మన ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది, చూసుకొని మనం వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏమి లేదు. చెప్పాను కదా 50 రూపీస్ నుంచే మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ గురించి కూడా తెలుసు అనమాట. అక్కడ ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మార్నింగ్ 4:30 నుంచి అలిపిరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ 6 o'clock నుంచి మాత్రమే లోపలికి పంపిస్తారు. అంతకుముందు పంపించరండి. శ్రీవారి మెట్ల నుంచి మార్నింగ్ 6 నుంచి మాత్రమే పంపిస్తారు. అదే అలిపిరి నుంచి అయితే మార్నింగ్ 4:30 నుంచి లోపలికి పంపిస్తారు. ఇంకా మిగతా టైంలో, నైట్ టైంలో అయితే ఎవరిని లోపలికి నడవడానికి పంపించరు. మనకి పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్కి కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఆధార్ కార్డు చూపించి లైన్లో నిలబడితే మనకి ఆ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయండి రూమ్స్. ఎంతమంది ఉన్నా సరే రూమ్స్ అయితే, ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా సరే మనకి లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా ఫ్రీనే ఉంటాయి. లాకర్స్ తీసుకొనైనా మన సామాన్లన్నీ లాకర్లో పెట్టుకొని, ఆ వాష్రూమ్స్ అయితే చాలా ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా నీట్గా ఉంటాయి వాష్రూమ్స్. ప్రాబ్లం ఏమీ లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరేమనరు. అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిన తర్వాత మనకి ఎస్ఎస్టీ టోకెన్ అయితే తొందరగా దర్శనం అయిపోతుందని చెప్పాను కదా. ఫ్రీ దర్శనానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఒకవేళ లాకర్ దొరకక మీ సామాన్లు పట్టుకొని మనం దర్శనానికి వెళ్ళినట్లయితే మనల్ని మధ్యలో చెక్ చేస్తారు కదా, చెకింగ్ పాయింట్ దగ్గర మన దగ్గర ఉన్న లగేజ్ అంతా తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని లాకర్లో పెడతారు. అది కూడా ఫ్రీనేనండి. ఎక్కడ మనం డబ్బులు పే చేయని అవసరం లేదు. మన దగ్గర ఉన్న మొబైల్స్ కానీ, మన దగ్గర ఉన్న లగేజ్ కానీ లగేజ్ కౌంటర్లో పెట్టుకుంటారు. మన దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మన లగేజ్ మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మనకి లడ్డు కౌంటర్ కూడా చాలా దగ్గరనే ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. మనం కావాలనుకుంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత, ఇంతకు ముందు దర్శనం అయిపోయిన తర్వాతనే టోకెన్ తీసుకొని వెళ్ళి వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడైతే అలా ఏం లేదండి. ముందు టోకెన్ ఉంటేనే మనల్ని భోజనశాలకి వెళ్ళనిచ్చేవాళ్ళండి. టోకెన్ తీసుకొని మనం లంచ్కి వెళ్ళేవాళ్ళం. దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం అందరూ. కానీ అట్లా ఏం లేదండి. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచే అక్కడ మనకి భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ భోజనం. అక్కడ వెంగమాంబ అన్నదాన సత్రంలో మనం అయితే హ్యాపీగా భోజనం చేయొచ్చు. రోజు అంటే ఒక మనిషి ఒకసారే తినాలి అట్లా ఏం లేదండి. మనం 2 times తిన్నా ఏమన్నారు రోజుకి. అక్కడ మనకి భోజనానికి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. ఖచ్చితంగా వెంగమాంబ అన్నదాన సత్రంకే వెళ్ళి తినాలి అని కూడా ఏం లేదు. మనం ఎక్కడైతే మనకు రూమ్ అలాట్ చేస్తారు కదా, మన రూమ్కి దగ్గరలో ఎక్కడైనా సరే మనకి అక్కడ ఫ్రీగా భోజనం పెడుతూనే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర టీటీడీ వాళ్ళు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ప్రాబ్లం ఏమీ ఉండదండి. డ్రింకింగ్ వాటర్ కూడా కొనుక్కొని తాగాలని అలా ఏం లేదు. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ మనం పట్టుకొని వాటర్ తాగొచ్చు. వాష్రూమ్స్ అయితే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా వాష్రూమ్స్ ఉంటాయి. కంగారు ఏం పడనవసరం లేదు. పిల్లలు ఉన్నా సరే అలాంటిదేం లేదు. ఒకవేళ మీరు 1 year లోపు బేబీని తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మీ పిల్లలు పుట్టినప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదనంటే డిశ్చార్జ్ ఫామ్ ఇస్తారు కదా, అది కానీ తీసుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి అవుతుంది అనుకుంటే, మనకి తిరుమల నుంచి ఆశీర్వాదాలు కావాలి, అలాగే తిరుమల నుంచి అక్షింతలు, ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేతిలో కట్టుకోవడానికి కంకణాలు, పసుపు, కుంకుమ అలాంటివి మనకి తిరుమల నుంచి కావాలి అనుకుంటే, మనకి మన పెళ్లి శుభలేఖ, మన ఇంట్లో ఎవరిదైతే పెళ్ళి అవుతుందో వాళ్ళ పెళ్లి శుభలేఖ 1 month ముందు మనం తిరుమల అడ్రస్కి పంపించినట్లయితే, నేను అడ్రస్ పైన పెడతాను, చూసుకొని ఆ అడ్రస్కి అయితే పంపించండి. ఆ అడ్రస్కి పంపించినట్లయితే 1 month ముందు పంపించాలండి. 1 month ముందు పంపించినట్లయితే మనకి మన ఇంటికి ఇవన్నీ వస్తాయి. చెప్పాను కదా, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా వధువరులకు చేతులకు కట్టడానికి కంకణాలు, అవన్నీ పంపిస్తారు తిరుమల నుంచి.
ఇంకా మన మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి అంతకన్నా దేవుడు ఆశీర్వాదం ఇంకేముంటుంది చెప్పండి. అవి వస్తే చాలు కదా. తిరుమల నుంచి మనం తిరుమల వెళ్ళిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని అయితే ఇస్తుంది. అవన్నీ మన మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఎవరి పెళ్ళికైనా మన పిల్లల పెళ్ళికి అలా వస్తే ఒకసారి ఇలా మీకు ఒకవేళ అలాంటి ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే మీరు ఈ అడ్రస్కి అయితే మీ శుభలేఖని పెళ్లి కార్డు ఉంటుంది కదా, దాన్ని 1 మంత్ ముందు అయితే పంపించాలి. 1 మంత్ ముందు పంపిస్తే మనకి ఇవన్నీ అయితే వస్తాయి. ముందు పంపించకపోతే రాదు. ఇంకా ఆన్లైన్లో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మనం టీటీడీ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లోకి వెళ్ళి మనం ఎవ్రీ మంత్ మనకి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. దాన్ని చూసుకొని ఏ డేట్ని రిలీజ్ అవుతున్నాయో చూసుకొని మీరు ఆ డేట్కి మీకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బుక్ చేసుకోవచ్చండి. అయితే అందులో ఏంటంటే టికెట్స్ రిలీజ్ అయిన 10 మినిట్స్లోనే టికెట్స్ అయిపోతాయి. చూసుకోండి మీకు ఏ రోజు కావాలి, ఏ టైంలో కావాలి చూసుకొని మీరైతే టికెట్స్ బుక్ చేసుకోండి. మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే అవి మనం వెంటనే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వెళ్ళట్లేదు అనుకోండి, దర్శనం బుక్ చేసుకున్నాము వెళ్ళట్లేదు కానీ మనీ అయితే రిటర్న్ రావు. డబ్బులు అయితే వెంటనే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వెళ్ళకపోయినా సరే మనం మనీ కడతాం కదా టికెట్స్కి, అవైతే మళ్ళీ రిటర్న్ అయితే రావు. మళ్ళీ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు బస్లో వస్తే చాలా మందికి కళ్ళు తిరుగుతాయి, లేకపోతే వామిటింగ్స్ అవుతాయి అని అంటుంటారు. నేనైతే ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళాను బస్లో. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా అనిపించింది, కానీ ఇంకా తర్వాత ఎప్పుడైతే అలా అనిపించలేదు. తిరుపతి వరకు బస్లో కానీ ట్రైన్లో కానీ వచ్చి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళే వాళ్ళు కింద మన సామాన్ అంతా స్కాన్ చేసి పైకి పంపిస్తారు. మీరు బస్సులో వెళ్ళాలి అనుకుంటే అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర మన దగ్గర ఉన్న సామాన్లన్నీ చెక్ చేసి మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ సామాన్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అవి ఏమైనా ఉంటే తీసేసి మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి మళ్ళీ మనల్ని బస్సులో పంపిస్తారండి. పైకి వెళ్తే చాలా మనీ ఖర్చు అవుతుందని అనుకుంటారు, అదేం లేదండి. తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు. అక్కడ ఫుడ్ ఖర్చు అయితే అసలు తిరుమల వెళ్తే ఫుడ్ ఖర్చు అయితే 1 రూపీ కూడా ఉండదు. అది మనం పెట్టుకుంటే తప్ప ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల మనం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత గుడి చుట్టూ మాడవీధులు ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అండి మాడవీధులలో నడవడం అంటే. అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కూర్చుంటే. కానీ మాడవీధులలో చెప్పులు వేసుకొని నడవకూడదు, ఆ విషయం ఒకటి గమనించుకోవాలి. పక్కనే మనకి కోనేరు కూడా ఉంటుంది కదా, పుష్కరిణి. అక్కడికి వెళ్ళి స్నానం చేసి పుష్కరిణిలో మునిగే వాళ్ళు ఉంటారు. అక్కడ సోప్స్ అవి వాడకూడదని మనకు చెప్తూనే ఉంటారు. అవి వాడకుండా మనం వెళ్ళి పుష్కరిణిలో మునిగి అయితే రావచ్చు. మాడవీధులలో కూర్చోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకవేళ శ్రీవారికి సేవ చేయాలి అనుకుంటే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. శ్రీవారి సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకొని వెళ్ళి 1 వీక్ లేకపోతే 1 మంత్ కానీ బుక్ చేసుకొని వెళ్ళి శ్రీవారికి సేవ చేయాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఒక 10 మెంబర్స్కైనా ఉపయోగపడుతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇంకోసారి షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.